భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని దేని ఆధారంగా లెక్కిస్తారు? ఆప్షన్ ఏ, బి, సి, డి. ఆప్షన్ ఏ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని 1947 సెప్టెంబర్ 1 నుండి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఇంగ్లాండ్ స్థానిక సమయానికి 5:30 గంటల ముందు ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రామాణిక సమయం అనేది భారతదేశం గుండా 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుంది. అవేంటో తెలుసుకుందాం. ఇలా అడ్డంగా గీసే రేఖలను అక్షాంశాలు అంటారు. ఇలా నిలువుగా గీసే వాటిని రేఖాంశాలు అంటారు. అందుకని ఇక్కడ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అంటాం. ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఇది కొద్దిగా పోతుంది కదా, ఇది ఒరిస్సా, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. మొత్తం ఎన్ని స్టేట్స్? 1, 2, 3, 4, 5 స్టేట్స్. ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఉంది కదా, సో ఇక్కడ అన్నమాట. ఇది పాండిచ్చేరిలోని యానం అన్నమాట. ఓకే, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అదేంటిదంటే పాండిచ్చేరిలోని యానం వద్ద. ఇది ఈ రాష్ట్రాలలోని ఏ పట్టణాలు గుండా పోతుందో తెలుసుకుందాం. ఇదన్నమాట 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, నెక్స్ట్ ఒరిస్సాలోని కోరాపుట్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్, నెక్స్ట్ ఇక్కడ చూడండి మధ్యప్రదేశ్ లోని రేవా, ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్, అలహాబాద్, వారణాసి. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతం అయితే పుదుచ్చేరిలోని ఇక్కడ యానం వద్ద. మరి కర్కట రేఖ ఇలా అడ్డంగా పోతుంది, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఇలా నిలువుగా పోతుంది. ఈ రెండు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైకుంఠాపూర్ అనే ప్లేస్ లో కలుస్తాయి. సో ఈ ప్రామాణిక సమయం అనేది ఏ రాష్ట్రాలు గుండా పోతుంది? ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. అదే ఏ కేంద్రపాలిత ప్రాంతం అంటే పాండిచ్చేరి.